అత్తమ్మ టీవీలో ఈరోజు లక్ష్మీదేవి స్వరూపమైన మనీ ప్లాంట్ పాట్లో ఎలా నాటుకోవాలో నేర్చుకుందాం. ఈ మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచిదంటారు కదా. ముందు ఆరోగ్యంగా పెరిగిన పెద్ద పెద్ద ఆకులతో ఉన్న మనీ ప్లాంట్ని ఎంచుకోండి. చూసారు కదా ఈ మనీ ప్లాంట్ ఎంత ఆరోగ్యంగా ఉందో. ఇలా పెరిగిన మనీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హెల్తీగా పెరిగి బాగా వేర్లు వచ్చి కొంచెం లావుగా ఉన్న కొమ్మను సెలెక్ట్ చేసుకోండి. చూసారుగా మనీ ప్లాంట్ తీగలాగా పెరుగుతుంది. ఒక్కొక్క కొమ్మలు వేరుగా ఉంటాయి కదా, అలాంటి దాన్ని కూడా తీసుకొని మనము వేరే ప్లాంట్ నాటుకోవచ్చు. పైకి పెరిగిన కొమ్మ తీసుకొని దాన్ని కూడా నాటండి. ఆ తర్వాత కొంచెం లావుగా పెరిగిన కాండం అంటే బ్రాంచ్ అన్నమాట. ఆ లావుగా పెరిగిన బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి పెద్ద పెద్ద ఆకులు కూడా ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడు మనం కట్ చేసేటప్పుడు వేరు యొక్క కింది భాగాన్ని కట్ చేయాలి. అప్పుడు తొందరగా నాటుకుంటుంది. చూసారు కదా వేర్లు ఉన్నాయి. దాని కింది భాగాన్ని చాకుతో కానీ బ్లేడ్తో కానీ కట్ చేయండి. అలాగే ఇంకోవైపు కూడా వేరు కింద భాగాన్ని కట్ చేయండి. కొన్ని వేర్లు భూమిలోకి పాతుకుపోయి ఉంటాయి. వాటిని మెల్లగా చేతితో పెకిలించండి. చూసారు కదా ఆ వేర్లన్నీ బయటకు తీసాను నేను. మెల్లగా వేర్లన్నీ పెకిలించి ఇంకొక సైడ్లో ఉన్న వేరు కింది భాగాన్ని కూడా కట్ చేస్తే ఆరోగ్యవంతమైన మనీ ప్లాంట్ కాండం దొరుకుతుంది. ఆ వేర్లన్నీ భూమిలో నుండి మెల్లగా తీయండి. ఇప్పుడు ఆరోగ్యవంతమైన కొమ్మని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక వెడల్పాటి కుండీ తీసుకొని దాంట్లో లేయర్స్గా ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ వేసి దాన్ని అంతా లూజ్ చేయండి. చాకుతో గుల్లలాగా చేయండి. ఆ తర్వాత అందులో ఉన్న చెత్త చెదారం రాళ్ళు ఏమైనా ఉంటే వేరే పారేయండి. ఆ తర్వాత మధ్యలో ఒక 10 సెంటీమీటర్ల గుంటను చేత్తో తవ్వండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మనీ ప్లాంట్ని అందులో పెట్టండి. అందులో పెట్టి ఫ్లాట్గానే నాటండి. తిన్నగా కాకుండా ముందు నాటేటప్పుడు వేర్లు పక్కగా ఉంటాయి కాబట్టి దాన్ని పడుకోబెట్టి ఆ వేర్లన్నీ ఆ గుంటలోకి వెళ్ళేలాగా జాగ్రత్త పడండి. చూసారు కదా ఏ వేరు బయట కనబడకుండా మొత్తం వేర్లన్నీ ఆ మట్టిలోకి ఇంకిపోవాలన్నమాట. మట్టిలో ఉండేలాగా జాగ్రత్త పడండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొమ్మలన్నీ వేసి సాధ్యమైనంత వరకు వేర్లన్నీ ఆ మట్టిలోకి చొచ్చుకుపోయేలాగా నాటి గట్టిగా మట్టిని ఒత్తండి. ఆ తర్వాత మనీ ప్లాంట్ నాటడం పూర్తయినట్టే. దీనికి ఉల్లిపాయ తొక్కలు, గుడ్డు తొక్కలు, అప్పుడప్పుడు గుడ్లు పగలగొట్టి మట్టిలో కప్పెడుతూ ఉంటే ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. బుష్ లాగా రావాలంటే మళ్ళీ వేరు కింద కొమ్మని కట్ చేసి మళ్ళీ నాటుకుంటే బుషీగా మనీ ప్లాంట్ పెరుగుతుంది. తీగలాగా రావాలంటే పక్కన ఒక కర్రను పాతి దానికి ఆధారం కల్పిస్తూ ఉంటే పెరుగుతుంది. ఆర్టిఫిషియల్గా అయితే నైట్రేట్ అని దొరుకుతుంది. దాన్ని వేస్తే మనీ ప్లాంట్ చక్కగా ఎదుగుతుంది. ఇలా మనీ ప్లాంట్ నాటు పెట్టుకొని ఇంట్లో కానీ బయట కానీ డెకరేట్ చేసుకొని మన భూమిని ఎప్పుడు పచ్చదనంతో నింపుతారు కదా. మరిన్ని మొక్కలు నాటడం తెలుసుకోవాలి అనుకుంటే అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. ఈ మనీ ప్లాంట్ని పాట్లోనే కాకుండా నీటిలో కూడా పెట్టొచ్చు. అది తర్వాత నేర్చుకుందాం. ధన్యవాదములు.